హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 50. సో మొత్తానికైతే 50 డేస్ అయితే కంప్లీట్ చేసాం భయ్య. ఈ 50 డేస్ కంప్లీట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనుకోండి, పెద్ద అడ్వెంచరు. ఎందుకంటే మనం స్టార్ట్ చేసినాక కొన్ని రోజులకే మాల వేసుకోవడం జరిగింది. 21 డేస్, అది కనీసం 25 డేస్ పట్టింది. అయినా కూడా వర్కౌట్స్ ఏమి ఆపలేదు. ఈ ఈ 50 డేస్లో మామూలు స్టంట్లు చేయలేదు, దారుణమైన స్టంట్లు చేసినాం. ఎందుకంటే ఒక్క రోజు కూడా స్కిప్ కావద్దు అని చెప్పి సండేస్ కూడా వర్కౌట్ చేసినాం. కానీ ఏం జరుగుతుందంటే భయ్య, దూల తీరిపోతుంది, కింద పైన పులుసు కారిపోతుంది. ఎందుకు అంటే సమ్మర్ 48 టెంపరేచర్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా 5:30 6కి వెళ్ళినా కూడా కారిపోతుంది. ఈ 50 డేస్ ఎంత మామూలు స్టంట్లు కాదు, అవి దారుణమైన స్టంట్లు అయితే చేయాల్సి వచ్చింది. ఫస్ట్ 20 డేస్ ఏమో మాలతోని అది డిస్టర్బెన్స్ అయింది. దాంతో నష్టమేం జరగలేదు. నేను వెయిట్ గెయిన్ కోసం ట్రై చేస్తే వెయిట్ లాస్ అయింది. ఫస్ట్ ఒక 10-15 డేస్ అయితే నేను వెయిట్ లాస్ గురించి చెప్పిన. దాని తర్వాత వెయిట్ పెరగాలి అని చెప్పి, బాడీ బల్క్ కావాలని చెప్పి వర్కౌట్ చేస్తే, మాల వేసుకున్న పీరియడ్లో ఓన్లీ 1 టైం తినడం వల్ల, అది మామూలుగా ఫుడ్ తీసుకోవడం వల్ల 4 kgs దగ్గర. బేసిక్గానైతే నేను బల్క్ ఛాలెంజ్ చేసిన కాబట్టి వెయిట్ పెరగాలి, కానీ 67.6 నుంచి 64కి అయితే వచ్చేసిన. 3.5 kg తగ్గిన, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమో వెయిట్ పెరగాలనుకున్నా, కానీ వెయిట్ తగ్గాల్సి వచ్చింది. మళ్ళీ అందులో తోడు ఈ సమ్మర్ దారుణమైన టాస్క్లు అవుతున్నాయి భయ్య. ఈ 50 డేస్లో అయితే ఎర్లీ మార్నింగ్ 6:30 6కి వెళ్ళినా కూడా దారుణంగా హీట్ రెడ్యూస్ అవుతుంది. అసలు వర్కౌట్ కావట్లేదు. ఏ వర్కౌట్ అయినా కూడా 4 సెట్స్ చేయాలి. నేను ఎట్లా డిసైడ్ అయినా అంటే, ఫస్ట్ ఒక 25 డేస్ ఏమో 2 సెట్స్, రిమైనింగ్ 25 డేస్ ఏమో కొంచెం 4 సెట్స్, ఆఫ్టర్ 50 డేస్ 5 సెట్స్. ఇట్లా నేను ఒక షెడ్యూల్ ఫిక్స్ అయినా. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, దారుణంగా హీటు ఘోరంగా కొడుతుంది. అసలు 2 సెట్ కూడా చేయడం కాదు కదా, ఈరోజైతే ఒక్క సెట్తోనే అన్ని డ్రాప్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే టెంపరేచర్ ఘోరంగా ఉంది. మళ్ళీ జిమ్లో అంతా ప్లాస్టిక్ అండ్ రబ్బర్ కాబట్టి, అందులో బ్లాక్ కాబట్టి ఘోరంగా హీట్ కొడుతుంది. అసలు ఏ వర్కౌట్ కూడా ప్రాపర్గా చేయలేకపోతున్నాం. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సమ్మర్ టైంలో జిమ్కి వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఒకటి బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హీట్కి మీరు ఏ వర్కౌట్ కూడా చేయలేరు. మీరు ఎన్ని పౌడర్లు అన్న తాగేసేది, ప్రీ వర్కౌట్ పౌడర్లు ఎన్నన్నా తాగేసేది, సమ్మర్లో వర్కౌట్ చేయడం అనేది పెద్ద టాస్క్. సో దీని ఈ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మర్లో జిమ్ అనేది ఒక ప్రోగ్రాం పెట్టుకోకుర్రి. 1 month 2 monthsతో మనం వెళ్ళకపోతే చేసేది అయ్యేది ఏం లేదు. మీకు ఎంత ఫ్యాట్ పెరిగినా, మీరు ఎంత లావ్ అయినా, ఏం జరిగినా కూడా మనం తగ్గించుకునేంత దమ్ము మన దగ్గర ఉంటుంది. సో ఈ ఒక 1 month వెళ్ళకపోతే నాకు మొత్తం ఘోరంగా అయిపోతా అని అస్సలు ఆలోచించకుర్రి. దాని అమ్మ బాడీ మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఫాలో గారి, ఒక ప్రొఫార్మా ఫిక్స్ చేసుకోర్రి. వర్కౌట్స్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం తినాలి, ప్రతి ఒక్కటి కూడా ఒక టైమింగ్ అనేది ఫిక్స్ చేసుకోర్రి. మీకు తెలియకపోతే మనకు డిఎం చేయండి, నేను చెప్తాను. వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ప్రతి ఒక్క టిప్స్ నేను చెప్తా. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది ఎన్నిసార్లు తినాలి, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఎంత ఎనర్జీ కావాలి, ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు జరిగిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎవరికైనా మేబీ అంత కావచ్చు. ఏదైనా నష్టం జరిగితేనే ఒకటి జరుగుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను స్టార్ట్ చేయడం ఏమో కానీ దానమ్మ దరిద్రం. ప్రతి ఒక్కటి మనం స్టార్ట్ చేసినాకనే ఘోరంగా అవుతుంది. మాల వేసుకోవడం అనేది నేను బ్యాడ్గా ఫీల్ కావడం లేదు. మాల వేసుకుంటే ఎవరైనా వెయిట్ పెరుగుతారు, కానీ నేను తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే వర్కౌట్ చేయడానికి మాల వేసుకున్న టైంలో అందరితో చేయలేము, ఎందుకంటే అది ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. సో నేను ఆఫ్టర్నూన్ 11కి వెళ్ళేది, వర్కౌట్ చేసేది, యాప్స్ కొట్టేది, మళ్ళీ 12కి కడుపు నింపేది. నేను చేసిన దానికి అసలు లాభమే లేకుండా పోయింది. కానీ చేసిన ఒక్కరోజు కూడా స్కిప్ చేయలేదు. మళ్ళీ సండేస్ కూడా అసలు రెస్ట్లెస్గా చేసిన, దానివల్ల వెయిట్ లాస్ అయినా అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి వెయిట్ గెయిన్ కోసం ఫైట్ చేద్దాం. 50 డేస్ అయితే కింద మీద పడి కంప్లీట్ చేసిన. రిమైనింగ్ 50 డేస్లో 10 డేస్ అయితే మేబీ 10-15 డేస్ అయితే ఎండ తగ్గిపోతుంది, తర్వాత వర్షాలు పడతాయి. వర్షాకాలంలో వర్కౌట్ చేయడం అది ఇంకా మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే క్లైమేట్ మనకు మంచి సపోర్ట్ చేస్తుంది, కొంచెం కూల్ వెదర్ ఉంటుంది. బాడీ కూడా కొంచెం టెంపరేచర్ తగ్గింది అనుకోండి, మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న టెంపరేచర్లో హీట్లో మనం వర్కౌట్ చేయలేము. ఎందుకంటే జిమ్లో మొత్తం ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ఉంది కాబట్టి, అది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి, బ్లాక్కి హీట్ ఇంకా ఎక్కువ రేట్ యూజ్ అవుతుంది కాబట్టి వర్కౌట్ సరిగ్గా చేయలేకపోతున్నాం. ఒక 10 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా, దాని తర్వాత వర్కౌట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో మన 100 డేస్ ఛాలెంజ్లో
చాలా 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 టాస్క్లు అడ్వెంచర్లు అవుతున్నాయి. అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ పోతున్నాం. సో చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా నేర్చుకున్నా కూడా రిమైనింగ్ డేస్లో అయితే బల్క్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా, అంటే 50 డేస్ వెయిట్ లాస్ కోసం పోతే రిమైనింగ్ 50 డేస్ ఇప్పటి నుంచి వెయిట్ గెయిన్ కోసం ఫైట్ చేద్దాము. సో నేనైతే బరువు తగ్గాను కదా, ఎట్లెట్లా తగ్గాను అట్లా పెంచుకుంటా. సో దానికోసమని ఇంకా వర్కౌట్ చేస్తా. ఏమేమి వర్కౌట్ చేయాలో మీకు చూపిస్తా. 100 డేస్లో రిజల్ట్ అనేది ఖచ్చితంగా పక్కా కనబడుతుంది. ఎందుకంటే మనం అక్కడ ఎన్ని వర్కౌట్ చేస్తున్నాం, ఎంత వెయిట్ లేపుతున్నాం, దీనికంటే మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నాం, ఎంత టైమింగ్ ఫాలో అవుతున్నాం, ఎంత పేషెన్స్తో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో నా వరకు అయితే నాకు చాలా పేషెన్స్ ఉంది. సో ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని టాస్క్లు అయినా కూడా నేను చేయడం అయితే ఆపట్లేదు, వర్కౌట్ చేయడం అయితే అస్సలు ఆపట్లేదు. ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ డిసిప్లిన్ ఛాలెంజ్లో ఖచ్చితంగా 100 డేస్ ఫినిష్ చేద్దాం. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా, నా దగ్గర ఏమైనా మిస్టేక్ జరిగినా, ప్రతి ఒక్కటి మీ ఒపీనియన్ని నాకు షేర్ చేయండి. దాదాపు 100 చూస్తున్నారు, బట్ చూసిన దానికి వ్యూస్ కూడా తక్కువనే ఉన్నాయి. అండ్ చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు, ఏం కామెంట్ కూడా చేయట్లేదు. సో మీ ఒపీనియన్ని కొంచెం షేర్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. 100 డేస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి బ్రదర్, చూసి సపోర్ట్ ఎక్కడ అనుకుంటున్నారు. సో 50 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, రేపటి నుంచి డే 51 నుంచి 100 డేస్ కంప్లీట్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ డే 51. జై శ్రీరామ్.